హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ ఆర్ను. ఈ రోజు అయితే లేవలేగానే ఫుల్ హ్యాపీగా అయితే లేసాను. ఎందుకంటే ఈ రోజు సెకండ్ సాటర్డే కాబట్టి ఫ్రెండ్స్ అందరూ ఇంటికాడ ఉంటారు కదా, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాను. అంతలోనే మా నాయన ఇంటికి వచ్చి ఏరా ఎక్కడికి వెళ్ళలేదంటే, లేదు నాన్న ఈ రోజు పని అయితే ఎక్కడికి లేదు ఇంటికాడ అని చెప్పినాను. నీకెందుకు ఈ రోజు అంతా 3 పూట్లు కూడదండగా అనుకున్నాడు ఏమో మా నాయన. పదరా పొలానికి అయితే పోదామన్నాడు. నా చేతిలో అయితే ఒక కొడవలి ఒక గొడ్లు ఒక పెద్ద కట్ట అయితే పెట్టాడు. ఏమో ఈ రోజు నాకు మూడింది పెద్ద ప్లాన్ వేసాడు అనుకున్నాను మా నాయన నా మీద. సర్లే ఏదైతే అయింది ఈ రోజు చూసుకుందాం పనులు అని నేను కూడా అనుకున్నాను. ఇంతలోనే పొలం అయితే వచ్చేసిందండి. ఇదేనండి మా పొలము. మా నాయన షర్ట్ ఇచ్చాడంటే ఏదో పెద్ద పని చెప్తాడు అనుకున్నాను. అప్పటికి నేను అడిగాను ఆయన ఆ పని చేయనా ఈ పని చేయనా అంటే మా నాయన ఒకే మాట అన్నాడు, నువ్వు గుద్ద మూసుకొని వెళ్ళి అక్కడ ముండ్లు పడి అంటే అవి ఏర్రా అన్నాడు. ఈసారి మా పొలంలో అయితే ముండ్లు చాలా అంటే చాలా దండిగానే పడ్డాయి. ఈ ముండ్లు ఎక్కడి నుంచి వచ్చాయనే కదా మీ డౌట్ ఉంది. మొన్న కొట్టిన వర్షానికి అయితే మా పొలంలో నీళ్ళు అయితే దండిగానే పారినాయి. ఆ నీళ్ళలోనే వచ్చిన ముళ్ళే ఇవన్నీ ముళ్ళు చాలా దండిగానే పడ్డాయి. అన్ని ఏరి ఒక కుప్పేసి అగ్గిపెట్టి అలా ఆడుతున్నాను నేను మా నాయన. నేను ముళ్ళు ఏరేటప్పుడు ఇలాంటి పురుగులు చాలా అంటే చాలా చూసా. వీటి పేరు అయితే నాకు ఇప్పటి వరకు తెలియదు. ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఆ ముండ్లు ఏరే అయితే నేను చాలా అంటే చాలా అలసిపోయాను. ఎలాగైనా తప్పించుకోవాలని ప్లాన్ చేశాను. నాన్న నాకు వాటర్ అయితే ఫుల్ తప్పకైతే మనం ఇంటికైతే వెళ్ళిపోదాం దా అని పిలిచినాను మా నాయన్ని. అవసరం లేదు, ఆల్రెడీ బండిలో బాటిల్ ఉంది, బాటిల్లో నీళ్ళు ఉండే తాగిపెట్టరా అని చెప్పినాడు. ఇలాంటి పరిస్థితి పగొడుకు కూడా రాకూడదురా సామి అనుకున్నాను. సర్లే మరి ఉంటానండి. ఎంత చెప్పినా ఈ డూప్ మాటలు చెప్పేది కదండి. వెళ్ళేటప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి.